సింహాచలం ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటన కలిచివేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆలయ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్లు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక ఈ విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సింహాచలంలో చందనోత్సవ సమయాన జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని, 18 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా అధికారుల నుంచి ఘటనా వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు పవన్ తెలిపారు. ఇక మరోవైపు సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్లో చికిత్స జరుగుతోందని, మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు లోకేష్ చెప్పారు. రైట్గా సింహాచలం ఆలయంలో చోటు చేసుకున్న దుర్ఘటన కలిచివేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆలయ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్టు చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించానని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక ఈ విషాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సింహాచలంలో చందనోత్సవ సమయాన జరిగిన ఈ దుర్ఘటన దురదృష్టకరమని, 18 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా అధికారుల నుంచి ఘటనా వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు పవన్ తెలిపారు. మరోవైపు సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్లో చికిత్స జరుగుతోందని, మెరుగైన ట్రీట్మెంట్ అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు లోకేష్ చెప్పారు.